ఇది పెట్టు. ఇప్పుడు మనం నిన్న ఆయిల్ స్ప్రే తెచ్చుకున్నాం కదా, సో దాన్ని ఎట్లా యూజ్ చేయాలో నేను చూపిస్తాను. నేనైతే దోశ ఇలాగే వేస్తాను, మీరు ఎలాగ వేస్తారో చెప్పండి. సో ఇదైతే నిన్న మనం తెచ్చుకున్న ఆయిల్ స్ప్రే కదా, సో దీన్ని ఎట్లా యూజ్ చేస్తామనేది నేను చెప్తాను. ఇది వచ్చేసి క్రిస్పీ అండ్ డ్రై అనమాట. ఇది 1970 నుంచి ఉందంట ఇది. ఇట్లా ఇక్కడ టెక్నాలజీ చూడు. అయితే ఇలా స్ప్రే చేసుకోవాలన్నమాట. చూద్దాం ఇప్పుడు ఎట్లా స్ప్రే. ఇగో ఇలా పడుతుంది మనకి, కొంచెం జూమ్ చేసి చూపెట్టు. సో ఇలా మనకి ఆయిల్ అనేది వేస్ట్ అవ్వకుండా సరిగా ఇదో దోశ మొత్తం పడిందనమాట. దోశ కూడా చాలా మంచిగా వస్తుంది మనకి, మంచిగా అంటే నీట్గా లేస్తుంది అనమాట. ఆయిల్ ప్రాపర్గా పడుతుంది. అంటే అంతా ఒకటే దగ్గర స్పూన్తో ఇట్లా ఇట్లా వేస్తే ఎక్కువ ఆయిల్ అయిపోతుంది కదా. సో అట్లా కాకుండా లిమిటెడ్గా వాడుకోవాలంటే ఇలాంటి స్ప్రేలు తెచ్చుకోండి. నో ప్రాబ్లం, ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఇక్కడ మనకి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో అది దోశ కూడా మంచిగా లేస్తుంది. నేను చెప్పింది అయితే అదనమాట. నాకైతే ఈజీగా అనిపించింది, కన్వర్ట్గా అనిపించింది అనమాట. సో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్.